హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమీన్. మీరు చూస్తున్నారు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి 100 ఫీట్కి సెకండ్ బిట్లో ఉన్న ఒక G+1 హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈ హౌస్ వచ్చేసరికి రెడీ టు మూవ్ హౌస్ అనమాట. 5 BHK హౌస్, లిఫ్ట్ స్పేస్తో పాటు వస్తుంది. నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. మీకు 100% క్లియర్ టైటిల్తో బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. టోటల్ డీటెయిల్స్ వీడియోలో అయితే ఇచ్చాను. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నామండి. క్లియర్గా మీరు చూడొచ్చు, చాలా నీట్గా డిజైన్ చేశారు. G+1 హౌస్ అనమాట. ఇది నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌజు. మీకు ఫేజింగ్లో వచ్చేసరికి 25 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. సరౌండింగ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు చాలా ఫ్యామిలీస్ అయితే సెటిల్ డౌన్ అయ్యారు. మంచి కాలనీలో అయితే ఉందన్నమాట. హయాత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ మీకు 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 20 మినిట్స్ డ్రైవ్ అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక ఫ్లోర్ వైజ్గా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ పార్కింగ్ అయితే ఉందండి. క్లియర్గా చూడొచ్చు మీరు. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. చాలా స్పేసెస్ పార్కింగ్ ఇచ్చారు. మీరు క్లియర్గా చూడండి. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ మీకు వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి లిఫ్ట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకున్నా సరే లిఫ్ట్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఉంది కాబట్టి, రెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు లిఫ్ట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు దూరంగా ఆలోచించి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 BHK ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మీకు 3 BHK పోర్షన్ అయితే ఉంటుందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 174 గజాల్లో కట్టిన ఇల్లు అండి. ఇది నార్త్ ఫేజ్ ఇల్లు. 27/60 సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీకు లిఫ్ట్ స్పేస్ అన్నమాట. ఇది లిఫ్ట్ స్పేస్ కూడా ఇచ్చారు. మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. ఈ హౌస్ యొక్క బ్యాక్ సైడ్ మీకు 100 ఫీట్ రోడ్డు, అది కూడా నేను క్లియర్గా మీకు కవర్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ బిట్ అవుతుందండి. సెకండ్ బిట్ వచ్చేసరికి ఇది మీకు వెహికల్స్ మూవ్ అవుతాయి కదా, ఇక్కడ క్లియర్ చూడండి. ఇక్కడ కనబడుతుంటుంది వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కదా, ఇది సెకండ్ బిట్ అనమాట. అంటే 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే ఉంటుంది. ఈ హౌస్ యొక్క ఏరియా వచ్చేసరికి పసుమామ్ల అనే ఏరియాలో అయితే ఉంటుందండి. గుంట్లూరు నుంచి పసుమామ్లకి వెళ్ళే రోడ్కి హౌస్ అనేది ఉంటుందన్నమాట. మనం డోర్ అయితే చూస్తున్నాం. డోర్ చూసుకోవచ్చు, ఇండియన్ టేకుడ్తో చేశారు. గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లోపలికి వెళ్ళి చూద్దాము. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ హాల్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోవచ్చు. హాల్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, సిమెట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ద్వారా మనం గల్లీ సైడ్కి వెళ్ళిపోవచ్చు, లిఫ్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా G+1 రెండు కలిపి 3100 అండి. ఇటు మీకు హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు చూడొచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ కూడా మీకు మంచిగా ఇచ్చారు, నీట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి. రూమ్ సైజ్ అయితే నేను చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. రూమ్ సైజు చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే ఇటు చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, చూసారు కదా. అలాగే మీకు స్టోరేజ్ కోసం సిమెట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మీరు మూవ్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఇచ్చారు.
వెంటిలేషన్ కూడా విండో ఇచ్చారు. మనకి సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీకు సెకండ్ విండో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ మీకు వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. క్లియర్గా చూడండి మీరు. మంచి స్పేసియస్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్కి పూజా రూమ్కి మధ్యలో డోర్ కూడా ఇచ్చారు. ఈ డోర్ ద్వారా మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,60,00,000గా కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుదాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ మీకు 3 BHK పోర్షన్ అయితే ఉంటుంది. అది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం పదండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము. స్టెప్స్ చూసుకోవచ్చు. గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఐరన్ గ్రిల్స్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కారిడార్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి. చాలా స్పేసియస్ కారిడార్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్గా చూడండి. మెయిన్ డోర్ కూడా మీకు ఇండియన్ టెక్ ఇచ్చారు. ఇటు కూడా మీకు స్పేస్ అయితే ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయేది టెరెస్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 3 BHK పోర్షన్ ఫ్రెండ్స్. ఇది సేమ్ యాస్టేజ్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినట్టే ఇచ్చారు. పూజా రూమ్ స్పేస్ అనమాట. ఎక్కడైతే పొజిషన్ ఉందో అక్కడే ఇచ్చారు. ఈ డోర్ ద్వారా మనం బ్యాక్ సైడ్ మూవ్ అయితే వాష్ ఏరియాకి వెళ్ళిపోతాం అనమాట. కిచెన్కి సంబంధించిన వాష్ ఏరియాకి వెళ్ళిపోతాము. చూడొచ్చు మీరు. మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇదండి మీకు సెకండ్ బిట్ అనమాట. క్లియర్ చూడండి. ఇటు పూజా రూమ్ ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను నేను. 5 BHK హౌస్, మంచి హౌస్ అనమాట ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీని మా ద్వారా చాలా తక్కువ ఖర్చులో ఇలాగే మీరు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఇటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇటు వచ్చేసరికి మీకు థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఇది మీకు కామన్ వాష్రూమ్ అండి. ఇటు చూసుకుంటే మీకు ఇది ఇంకో బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ నేను మళ్ళీ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంది. సారీ, ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందాక అన్నాం కదా. ఇప్పుడు మనం చూసింటే థర్డ్ అయితే ఇది సెకండ్ అవుతుంది. టోటల్గా 3 BHK అవుతుంది అనమాట. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తానండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు టోటల్ టెరెస్కి అయితే మనం మూవ్ అవుతున్నాము. టెరెస్ ఏరియా చూపించిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ నెంబర్ నేను మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ మీరు 100 రూపీస్ పే చేస్తే ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ నెంబర్ మీకు వస్తుందన్నమాట.
ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్, ఇది లిఫ్ట్ స్పేస్ అనమాట. ఇది మీకు అలాగే 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే హౌస్ ఉంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇంకో హౌస్ ఉంటే అది పక్కదేమో సోల్డ్ అవుట్ అయిందండి. హౌస్ సోల్డ్ అవుట్ అమ్ముడు పోయింది. ఇది రెండో ఇల్లు అనమాట. ఇది ఒకటి మిగిలింది వీళ్ళ దగ్గర. మీకు నచ్చినట్టయితే వెబ్సైట్లో నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.